श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगायत्री विश्वकर्मपरब्रह्मणे नमः। श्रीसनारी विश्वनाथावधूताय नमः। మనము ఈ వీడియోలో శ్రీ సనారి విశ్వేశ్వర స్వామి యొక్క చరిత్ర మూడవ భాగాన్ని తెలుసుకోబోతున్నాము. శ్రీ సనారి విశ్వేశ్వర స్వామి తాను వచ్చినటువంటి కార్యార్థమై దేశ సంచారము చేయతలచి ముందుగా తన గ్రామంలో రామలింగేశ్వర స్వామి ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించి తన ఆస్తినంతటిని శిష్యుడైనటువంటి వీరయ్యకు అప్పగించి దేశ సంచారమునకు బయలుదేరి విజయనగరం చేరాడు. అచ్చట సర్కారు వారి సిపాయిల యొక్క శిక్షణా శిబిరమునకు సమీపంలో ఒక కుటీరం నిర్మించుకొని అచ్చట యజ్ఞయాగాది కార్యక్రమాలు చేయుచు బంగారు పనిచేసి తద్వారా వచ్చినటువంటి ఆదాయమును పేదలకు సహాయం చేస్తూ వేదాంత ప్రచారము చేస్తూ ఉండడం. స్వామి యొక్క మహిమలను గ్రామ ప్రజలు తెలుసుకొని స్వామివారి వేదాంత ఉపన్యాసములు వినుటకు విశేషముగా రాసాగిరి. స్వామివారి మహిమలు తెలుసుకున్న సిపాయిలు కూడా ఒక్కొక్కరుగా స్వామి యొక్క బోధనలకు ఆకర్షితులై స్వామివారి యొక్క శిష్యులుగా చేరసాగారు. ఇలా సిపాయిలందరూ స్వామి భక్తులుగా చేరుతున్నటువంటి విషయమై ఆ సిపాయిల యొక్క శిక్షణాధికారి విజయనగర రాజుకు తెలియజేశాడు. అప్పుడు విజయనగర రాజు స్వామివారిని పిలిపించి స్వామివారు తెలిపినటువంటి వేదాంత బోధనలు విని ఎంతో సంతోషించి తన దర్బారునందు స్వామిని ఆస్థాన శిల్పిగా నియమించుకొని స్వామివారిని గౌరవించి సత్కారములు చేశారు. అలా ఆస్థాన శిల్పిగాను ఆస్థాన పండితుడిగా నియమితులైనటువంటి విశ్వనాథాచార్యులకు జరుగుతున్నటువంటి గౌరవ మర్యాదలను చూచి ఓర్చుకొనలేక అసూయాపరులైనటువంటి కొంతమంది పండితులు స్వామిపై రాజుకు కొండెములు చెప్పి కోపం వచ్చినట్లు చెయ్యాలి అని తలంచారు. అప్పుడు పండితులందరూ ఒక నిర్ణయించుకొని రాజు యొక్క ఆంతరంగ గృహమునకు వెళ్ళి, స్వామి, మేమందరము ఎంతో విధేయులమై తమరు ఆస్థానమునకు వచ్చిన వెంటనే లేచి నిలబడి తమకు శిరస్సు వంచి నమస్కరించుతున్నాము. కానీ విశ్వనాథాచారి గారు తమకు నమస్కరించుకుండరి. కనీసం తమ యందు గౌరవమునకైనా పండితులతో పాటు లేచి నిలబడకపోయేది. అందులకు రాజు పండితులు చెప్పినవి నిజమే అని తలంచి విశ్వనాథాచారి లేచి నిలబడడు, నమస్కరించడు. ఆయన అలా ప్రవర్తించుటలో ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు రాజు. మరునాడు రాజు రాజదర్బారుకు వచ్చిన వెంటనే విశ్వనాథాచార్యని పిలిచి పండితుల యొక్క అభిప్రాయము తెలియజేశాడు. అప్పుడు విశ్వనాథాచార్య గారు నవ్వుకొని, నాయనలారా, మహాపండితులారా, ఎక్కడో ముక్కు మూసుకొని రుద్రాక్షమాలలు తిప్పుకొనుచు జపము చేసుకొనుచున్నటువంటి నన్ను ప్రభువుల వారు ఆస్థానమునకు తీసుకుని వచ్చిరి. రాజదర్బారు మర్యాదలు నాకేం తెలుస్తాయి? అదేగాక నేను ఇంతవరకు ఎవరికీ నమస్కరించి ఉండలే. ఈ సభలో నా నమస్కారమును స్వీకరించు శక్తి సామర్థ్యములుగా వారు ఎవరూ కనిపించటలేదు. నా నమస్కారమును భరించగల శక్తి ఒక్క భగవంతునికి తప్ప మరెవరికి వశము కాదు అని తెలిపాడు స్వామి. అంత స్వామి, మీరు నన్ను పరీక్షించదలచించో ఒక పెద్ద రాతి బండను తెప్పించమని దానికి నమస్కరించగా అది ముక్కలు ముక్కలాయను. రాజా,
నేను మీకు నమస్కరించి ఉండెనుచో మీ శిరస్సు కూడా అలాగే ముక్కలై ఉండేది. మీ మేలు కోరి నేను మీకు నమస్కారం చేయలేదు. ఈ పండితుల మాటలు విని నన్ను అపార్థం చేసుకుంటారు అనగానే రాజుగారు నా అజ్ఞానమునకు నన్ను మన్నించమని ప్రార్థించి స్వామివారి యొక్క ఆశీర్వాదమును పొందాడు రాజు. ఒకనాడు బ్రాహ్మణ పండితులు విశ్వనాథాచార్యులు దర్బారుకు వచ్చి పాదుకలు బయట వదిలివేయటను గమనించి పాదుకలకు గల బిరడాలను తొలగించిరి. బిరడాలు లేకుండా స్వామివారు ఎలా నడిచెదరో తెలుసుకోవాలని వారు ఎదురు చూస్తున్నారు. దర్బారు పూర్తయినటువంటి పిదప విశ్వనాథాచార్యులు పాదుకలను చూచుకొనగా వాటిపై గల బిరడాలు తొలగించుండెను. అసూయాపరులైనటువంటి బ్రాహ్మణ పండితులు తొలగించి ఉండవచ్చును అని గమనించి ప్రక్కనే గోడకు గల 2 చీలలు తీసుకుని ఆ చీలలను రాతిచే పాదుకలకు అమర్చి తర్వాత వాటిని ధరించుకొని యథావిధిగా తన కుటీరానికి వెళ్ళాడు. ఇది అంతయు గమనించినటువంటి ప్రభువుల వారు పరుగున వచ్చి స్వామి, అసూయాపరులైనటువంటి పండితులు చేసినటువంటి పొరపాటును మన్నించమని కోరారు. దీనివలన పండితులకు జ్ఞానోదయమైంది. తర్వాత మరి ఒకరోజు స్వామివారు రాజదర్బారుకు వచ్చి సింహద్వారం వద్ద పాదుకులు విడిచి స్వామి లోనికి ప్రవేశించు మార్గమంతయు పండితులు పల్లేరుకాయలు చల్లి ఉంచారు. మహారాజు స్వామికి ఎదురేగి, స్వామి, మీరు నడుచున్నటువంటి మార్గంలో పల్లేరుకాయలు చల్లి ఉన్నారు పండితులు, చూచి జాగ్రత్తగా నడవండి అని తెలుపగా అందులకు స్వామి వారు అవి ముండ్లు కాదు. అందులకు స్వామి వారితో, అవి ముండ్లు కాదు, నా యందుగల భక్తితో మల్లె పువ్వులు చల్లారు అని అనగానే రాజు చూస్తూ ఉండగానే పల్లేరుకాయలన్నీ మల్లె పుష్పములుగా మారినాయి. అప్పుడు స్వామి ప్రభువులను ఉద్దేశించి, మహారాజా, ఇందులో మీ దోషం కానీ పండితుల దోషం కానీ ఏమీ లేదు. మహాపండితులైనటువంటి వారు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనేటటువంటి అరిషడ్వర్గములకు లోనై కలిమాయాజాలమున ఏది యుక్తియో ఏది అయుక్తియో తెలుసుకొనలేక ఈ విధంగా చేశారు అని చెప్పగానే అందుకు పండితులు, స్వామి, మాకు జ్ఞానోదయం అయినదని నమస్కరించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందారు. మహారాజు కూడా మిక్కిలి సంతోషించి తర్వాత స్వామివారు అసూయాపరులైనటువంటి పండితుల మధ్య ఉండుట ఇష్టపడక రాజాస్థానం నుండి మరలా దేశయాత్ర చేయాలనేటటువంటి సంకల్పం చేసి విజయనగరం నుంచి బయలుదేరి విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట తాలూకాలోని దేవులపల్లె అనే గ్రామాన్ని చేరతాడు. ఆ గ్రామంలో పద్మశాలి కులస్తుడైనటువంటి గంటా సీతప్ప అనేటటువంటి ఒక మహనీయుడు ఉండేవాడు. ఆయన సనారి విశ్వేశ్వర స్వాముల వారి యొక్క మహిమలు తెలుసుకుని స్వామివారి దర్శనం కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. సీతప్ప తన భూములకు చెల్లించవలసినటువంటి శిస్తు చెల్లించలేదని దేవులపల్లె కోటలో కఠిన కారాగారమున బంధించిరి. సీతప్ప గారు కారాగారంలో బాధలు పడలేక తన మనసులో ఎప్పుడూ సనారి విశ్వేశ్వర స్వామిని తలుచుకుంటూ ఉండేవాడు. సీతప్ప గారి ప్రార్థనలను ఆలకించినటువంటి స్వామివారు కరుణాంతరముడై సీతప్పకు దర్శనమిచ్చను. ఇది అంతా కారాగార రక్షక భటులు చూస్తున్నారు. ఆ విషయాన్ని దివాను గారికి తెలియజేశారు. అంతటా దివాను గారు చకచకా పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వనాథ అవధూత గారి పాదములు పట్టుకొని ఉన్నటువంటి సీతప్పను చూచి ఆ దివాను గారు స్వామికి నమస్కరించి, స్వామి, ఈ సీతప్ప
మీ భక్తుడిని మాకు తెలియక మేము కారాగార శిక్ష విధించి ఉంటిమి. అందుకు మమ్మల్ని క్షమించమని కోరుతూ సీతప్పను వదిలివేస్తారు. తర్వాత అటు నుండి కొనిస అనేటటువంటి గ్రామం చేరి అచ్చట సీతప్ప గారికి శిష్యుడైనటువంటి కర్రి లచ్చయ్య అనేటటువంటి కవి ఉండేవాడు. లచ్చయ్య కూడా విశ్వనాథ అవధూత గారి మహిమలను తన గురువు గారైనటువంటి సీతప్ప ద్వారా తెలుసుకొని స్వామివారి దర్శనం ఎప్పుడు దొరుకునాయని ఎదురు చూస్తూ ఉండేవాడు. అట్టి సమయమున స్వామివారు తన గ్రామమునకు రాగానే స్వాముల వారికి నమస్కరించి స్వామివారి కృపకు పాత్రులయ్యన్నాడు. స్వామివారు లచ్చయ్య కవి గారికి బ్రహ్మోపదేశం చేసి తన శిష్యుడిగా స్వీకరించాడు. తదుపరి విజయనగర ప్రభువులు విజయరామ గజపతి గారు స్వామివారిని పిలిపించుకొని ఎలగాడ అనేటటువంటి కొండపైకి తీసుకువెళ్ళి ఏకాంతముగా స్వామివారి నుండి అనేక వేదాంత రహస్యములను అడిగి తెలుసుకొనుచుండగా ఆ ప్రక్కనే గోవులకాయ ఒక బాలుడు గజపతి గారికి తెలియజేసేటటువంటి యోగ రహస్యములను విని కొండపై యోగ సాధనకు పూనుకున్నాడు. గోపబాలుడు ఎంతకు ఇంటికి రానందున తల్లిదండ్రులు కొండ మీద చూడగా పద్మాసనాసీనుడై యోగ సాధనలో ఉన్నటువంటి బిడ్డను చూచి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. అప్పుడు కుమారునితో, నాయనా, ఈ జపములు తపములు యోగ సాధనలు మనకు పనికిరావు, ఇంటికి పోగుదము రమ్మని పిలవగా, తల్లిదండ్రులారా, ఈ యోగ సాధన ద్వారా నేను పరబ్రహ్మను చూడదలుచుకున్నాను, నాకు మీరు అడ్డు రావద్దని తల్లిదండ్రుల మాటను నిరాకరించి యోగ సాధనను కొనసాగిస్తున్నాడు. మరి ఒకనాడు తల్లిదండ్రులు కుమారుని దగ్గరికి వెళ్ళి, నాయన, వృద్ధాప్యంలో మాకు దగ్గరుండి పోషించువారు లేకపోయేది, మాకు ఎందుకు ఈ కఠిన శిక్ష వేశావు అని భగవంతుని నిందించుకొనుచున్నారు. ఈ విషయమంతయు స్వామివారు దివ్య దృష్టితో జరిగినదంతయు తెలుసుకొని ఒకరోజు రాజుగారితో, రాజా, సూచితవా, ఈ బాలకుడు పూర్వజన్మ సంస్కారవంతుడొకటి వలన ఇట్టి యోగ సాధన లభ్యమైంది అని తెలియజేసి ఏడ్చుచున్న బాలుని తల్లిదండ్రులకు ఆ యొక్క బాలుని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి యోగంలో ఉన్న బాలునిపై మంత్రజలం చల్లగా బాలుడు మేల్కొని, సద్గురు చంద్రమ, ఈ జీవుని తరింపజేయుటకు దర్శనమిచ్చావా స్వామి అని నమస్కరించగా, నాయన, నీవు నీ పూర్వజన్మ సుకృతం వలన ఇట్టి యోగ సాధన విద్య నీకు లభించినది. నీ తల్లిదండ్రులు ముసలివారు, నీవు గృహస్థుడవై వారిని పోషించుకొనుచు యోగ సాధన వలన తరించుము అని తెలుపగా, ఆ బాలుడు ముకుళిత కరకమలుడై నమస్కరించి స్వామివారి యొక్క ఆజ్ఞానుసారము తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళాడు. తర్వాత స్వామివారు మహారాజునకు మరియు బాలకునికి పూర్వజన్మ కర్మ ఫలముల యొక్క విషయాన్ని గురించి వివరించింది. అటు తర్వాత స్వామివారు విజయనగరం నుండి బయలుదేరి సింహాచల వరాహనారసింహస్వామిని దర్శించి స్వామివారిని స్తుతించిరి. అందరూ చూచుచుండగా తన సంచిలో నుండి కర్పూరం తీసి నరసింహస్వామికి నమస్కరించుచు కమండలంలోని మంత్రజలమును కర్పూరంపై చల్లగా అది దానంతట అదే వెలుగును. ఆ సందర్భమున దేవాలయము గల గంటలన్నీ ఓంకారనాదంతో మిన్నుమిట్టునట్లుగా మారుమోగాయి. గర్భాలయము అన్ని మూలల నుండి పుష్పవర్షము కురిసింది. భక్తులందరూ ఆ విషయాన్ని కన్నులారా వీక్షించుచూ పాలకొండ, విజయనగరము మొదలగు గ్రామాదుల్లో స్వామి చూపిన మహత్తులు విని ఆశ్చర్యముంది స్వామివారిచే ఆశీర్వాదమును పొందిరి. స్వామి మహత్యమును తెలుసుకున్నటువంటి ప్రజలు తండోపతండములుగా వచ్చి స్వామివారిని దర్శించి ఆ దేవాలయం వద్ద దర్శించిరి.
ఆ దేవాలయం వద్ద సింహాద్రి అప్పన్న అను మహాశిల్పిచే చెక్కబడినటువంటి అఖండ శిల్ప రమణీయమును చూచి ముగ్ధుడై అతట కొంతకాలము పద్మాసనాసీనుడై తపస్స ఆచరించి మరల దేశ సంచారమును బయలుదేరి విశాఖపట్నము చేరారు. తదుపరి చరిత్ర మరి ఒక వీడియోలో తెలుసుకుందాం.